మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు లాయర్ దినేష్ పాటిల్ గారు. వీరితో మాట్లాడి మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎవరికైనా ప్రాపర్టీస్ మనం ఇచ్చినప్పుడు వాళ్ళకు ఉండే రైట్స్ ఏంటి, అంతేకాకుండా వాళ్ళకి పసుపు కుంకుమ కింద ఇచ్చిన ప్రాపర్టీస్ మీద ఎవరెవరికి రైట్ ఉంటుంది, ఇంకా అంటే వాళ్ళ హస్బెండ్స్ కావచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అలాంటి వాళ్ళందరికీ కూడా ఏమైనా రైట్ ఉంటుందా ప్రాపర్టీస్ మీద అనేది డౌట్ అండి. యాక్చువల్గా ఈ కుంకుమ పసుపు ద్వారా ఇచ్చేటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో సాధారణంగా మనము పెళ్లిలో చూస్తుంటాం. యాక్చువల్లీ మన ఇండియాలో ఎక్కువ శాతం అయితే హిందువులు ఎక్కువ కలిగినటువంటి జనాభా ఎక్కువ కలిగినటువంటి దేశం కాబట్టి దెర్ ఈస్ అ కోడిఫైడ్ లా అండర్ ది హిందూ. అంటే ఒక సరళీకృతమైనటువంటి ఒక లా అనేది పొందుపరచడం జరిగింది. హిందూ సక్సెషన్ యాక్ట్ అని చెప్పేసి ఉంది. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. ఇందులో ఏంటంటే ఇప్పుడు మీరు అన్నటువంటి ప్రాపర్టీ గురించి ఉల్లేఖనం ఎలా ఉంటుందంటే దాంట్లో స్త్రీధన్ ప్రాపర్టీ అని ఉంటుంది. పేరులోనే ఉంది స్త్రీ ధన్, అంటే స్త్రీ యొక్క ధనము. యు గాట్ ఇట్ మై పాయింట్, స్త్రీ ధన్. అయితే సెక్షన్ 14 ఆఫ్ ది హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా ఏం చెప్తుందంటే ఒక ఆడది అంటే ఒక స్త్రీ మూర్తి ఎవరైతే ఉన్నారో వారికి పెళ్ళి ఎప్పుడు కానీ లేదా ఇంకా ఏ సందర్భంలో అయినా కానీ, ఇంకా ఏదైనా ఒకేషన్ ద్వారా కానీ సందర్భంలో కానీ, తన యొక్క చుట్టాల ద్వారా కానీ, తన బంధువుల ద్వారా కానీ, తన పేరెంట్స్ ద్వారా కానీ, తన భర్త ద్వారా కానీ, తన భర్త యొక్క పేరెంట్స్ ద్వారా కానీ, లేదా పిల్లల ద్వారా కానీ, ఇంకా ఏదైనా వే ఆఫ్ లో కానీ, అంటే కోర్టు ఉత్తర్వుల ప్రకారంగా కానీ, ఎట్లయినా కానీ, లేదా తన సొంతంగా సంపాదించుకున్నటువంటి ప్రాపర్టీ అయినా కానీ, లేదా కొన్నటువంటి ప్రాపర్టీ అయినా కానీ, లేదా వేరే వాళ్ళు కొనిచ్చినటువంటి ప్రాపర్టీ అయినా కానీ, ఇవన్నిటిని ప్రాపర్టీని కలిపి స్త్రీధన్ ప్రాపర్టీ అంటారు. తన స్వయంగా కొనుక్కున్న ఫ్యామిలీ అయినా కిడ్స్ తో అయినా కానీ, ఎగ్జాంపుల్ పెళ్ళప్పుడు మనము ఇస్తాము. సో ఇట్స్ బిలాంగింగ్ టు హర్ ప్రాపర్టీ, అబ్సల్యూట్ ప్రాపర్టీ. తన యొక్క ప్రాపర్టీ మాత్రమే అవుతుంది. ఇప్పుడు మనకు నగలు అవన్నీ పెడతారు అనుకోండి పెళ్ళప్పుడు, ఆ నగలు బిలాంగింగ్స్ టు హర్ ఓన్లీ, ఇట్స్ అబ్సల్యూట్ ప్రాపర్టీ ఆఫ్ హర్. పిల్లలు ఏమైనా గిఫ్ట్ ఇస్తారు అంటే నగలు నట్రా సంథింగ్ మనం పెద్దగా అయిన తర్వాత ఇస్తూ ఉంటాం. సో ఇట్స్ అబ్సల్యూట్ ప్రాపర్టీ ఆఫ్ హర్. సో దీని మీనింగ్ ఏంటంటే తను కష్టపడి అని చెప్పేసి అంటే వే ఆఫ్, ఇప్పుడు మీరు ఎంప్లాయ్మెంట్ ద్వారా ఎంప్లాయీ అయినావు, మీ యొక్క శాలరీ ద్వారా కొన్నటువంటి ప్రాపర్టీ అది మీ ప్రాపర్టీ. మీ లేకపోతే మీకు ఏదైనా డ్యాన్స్ కానీ ఆర్ట్స్ కానీ ఇవన్నీ ఏమైనా ఉన్నాయనుకోండి, దాని ద్వారా వచ్చేటువంటి ప్రాపర్టీ మీదే, అబ్సల్యూట్ ప్రాపర్టీ. సో ఇట్ మీన్స్ దట్ ఒక స్త్రీ తన యొక్క అక్కల ద్వారా కానీ, సిబ్లింగ్స్ ద్వారా కానీ, భర్త ద్వారా కానీ, పేరెంట్స్ ద్వారా కానీ, లేదా స్ట్రేంజర్స్ ద్వారా కానీ, రిలేటివ్స్ ద్వారా కానీ, ఫ్రెండ్స్ ద్వారా కానీ, అయితే మ్యారేజ్లో కానీ, లేదా వేరే ఏ సందర్భం అయినా బర్త్డేకో దేనికో అయినా ఇస్తా ఉంటాం. సో ఏ సందర్భమైనా కానీ ఇవన్నీ ప్రాపర్టీ తను పొందడాన్నే స్త్రీధన్ ప్రాపర్టీ అంటారు. ఈ స్త్రీధన్ ప్రాపర్టీకి సంబంధించిన వరకు అయితే సుప్రీంకోర్టులో ఒక క్లారిటీగా ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ జడ్జ్మెంట్ ప్రతిభా రాణి వర్సెస్ సూరజ్ కుమార్ అని చెప్పేసి జడ్జ్మెంట్ ఇచ్చింది. సెక్షన్ 14ని ఏ విధంగా తీసుకోవాలి, ఏ ప్రాపర్టీలను స్త్రీధన్ ప్రాపర్టీ అంటారు, ఏ రకమైనటువంటి ప్రాపర్టీలు స్త్రీధన్ ప్రాపర్టీ అనకూడదు అనేది క్లియర్ గా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే స్త్రీధన్ ప్రాపర్టీ మీరు ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఆ డెఫినేషన్ క్లాస్ లోనే మొత్తం వచ్చేసింది. స్త్రీధన్ ప్రాపర్టీని 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి రిలేషన్, 2 నాన్ రిలేషన్. రిలేషన్ ఒకటి, నాన్ రిలేషన్ ఒకటి. రిలేషన్ అనేది మీకు మీనింగ్ ఉంది. ఇంకా మళ్ళీ రిలేషన్ అంటే ఏంది, మీ పేరెంట్స్ ద్వారా కానీ, మీ హస్బెండ్ ద్వారా కానీ, లేకపోయినట్టయితే మీ హస్బెండ్ పేరెంట్స్ ద్వారా కానీ, అంటే మన విత్ ఇన్ ఫ్యామిలీ ద్వారా కానీ ఏదైతే పొందుతామో దాన్ని రిలేషన్ స్త్రీధన్ ప్రాపర్టీ అంటారు. నాన్ రిలేషన్ అంటే ఎవరైతే స్ట్రేంజర్స్ ద్వారా కానీ, లేకపోతే కోర్టు డిగ్రీ ద్వారా కానీ, లేకపోతే ఇంకా ఏదైనా పద్ధతి ద్వారా కానీ వచ్చినట్టయితే దాన్ని నాన్ రిలేషన్ స్త్రీధన్ ప్రాపర్టీ అంటారు. సో ఇక్కడ ఏంటంటే స్త్రీధన్ ప్రాపర్టీలో ఏముంటుంది అంటే ఆమెగా ఏమైనా చేయొచ్చు తను, బట్ షీ హ్యావింగ్ ఓన్లీ లిమిటెడ్ రైట్స్ ఓవర్ ద ప్రాపర్టీ. అమ్మడానికి వీల్లేదు. అలా వచ్చినటువంటి ప్రాపర్టీ మీద అమ్మడానికి వీల్లేదు. బట్ అమ్మొచ్చు. ఏ సందర్భాల్లో అమ్మొచ్చు అంటే దెర్ ఈస్ అ లీగల్ నెసెసిటీ ఉండాలి. లీగల్ నెసెసిటీ ఉండాలి.
రెండవది ఆమెదంతటా ఆమె పోయి గవర్నమెంట్కి సరెండర్ చేయడం కానీ, లేదా మూడవది తన యొక్క బిడ్డల యొక్క పెళ్లిలకు ఖర్చుల కోసం అమ్మడం కానీ ఇలాంటివి చేయవచ్చు. తను ఓకే, కంప్లీట్ గా తను మొత్తం అది సేల్ చేసే అధికారం అయితే లేదు, సెక్షన్ 14 ప్రకారంగా అయితే లేదు. Okay. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో మెయిన్గా ఏంటంటే సెక్షన్ 27 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా కూడా దాంట్లో కూడా దీని గురించి స్పెషల్ ప్రస్తావన ఉంది. ఇప్పుడు భార్యాభర్తల మధ్యన గొడవలు అయితే అవును, గొడవలు అయిన తర్వాత అమ్మాయి మొత్తం అన్ని వస్తువులు ఇక్కడే పెట్టేసి అంటే మ్యాట్రిమోనియల్లో పెట్టేసి వెళ్ళిపోతుంది తను. సో తను అడగొచ్చు ఏమని, ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో నాకు పెళ్లి సందర్భంలో ఇచ్చారు కాబట్టి ఈ స్త్రీధన్ ప్రాపర్టీ నాది అని చెప్పేసి క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది తనకి. సెక్షన్ 27 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అదే చెప్తుంది. మళ్ళీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ సెక్షన్ 12 ప్రకారంగా ఆమె మెజిస్ట్రేట్ కోర్టు గారి దగ్గర ఆమె ఒక అర్జీ పెట్టుకోవచ్చు. అర్జీ పెట్టుకొని సెక్షన్ 18(2) ప్రకారంగా ఆమె క్లెయిమ్ చేసుకోవచ్చు. నా ప్రాపర్టీ ఏవైతే ఉన్నాయో నా అత్తగారింట్లో మర్చిపోయి ఉన్నాను, నాది నాకు రిటర్న్ చేయండి అని చెప్పేసి అడగవచ్చు. మళ్ళీ ఓకే, ఆ రైట్స్ ఉన్నాయి, ఆ రైట్ తనకుంది. కానీ ఆమెకు ఉండేటువంటి రైట్ ఓన్లీ కేవలం లిమిటెడ్ రైట్ మాత్రమే ఉంది. అబ్సల్యూట్ ఎంజాయ్ చేయొచ్చు, కానీ రైట్స్ మాత్రం లిమిటెడ్ గా ఉంది. దాన్ని మళ్ళీ పాస్ ఆన్ చేయొచ్చు అంటున్నారు కదా పిల్లలకు. ఆమె ఒకవేళ దీంట్లో ఎలా ఉంటుందంటే స్త్రీధన్లో ఆమె స్త్రీ యొక్క ప్రాపర్టీ కాబట్టి మన దాంట్లో ఎలా ఉంటుందంటే ఆడవాళ్లకు ప్రాముఖ్యత బాగానే ఉంటుంది, కానీ ఇట్లాంటి ఎఫ్ఎస్ లో కొంచెం ఇది చేస్తారు కాబట్టి ఆడదానికి అంత లిమిటెడ్ స్కోప్ అందుకోసం ఇవ్వడం జరిగింది. ఐదర్ అదే తనకంత తను కొనుక్కుంటే తప్ప, లేదంటే పేరెంట్స్ ఇస్తే తప్ప తనకంత రైట్ అనేది ఒకప్పుడు అలానే ఉండేది. కానీ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు ఎక్కడ వంటిట్లో ఉండేది వాళ్ళే, విమానంలో ఉండేది వాళ్ళే, ఎక్కడ పోయినా కూడా వాళ్ళే కనిపిస్తున్నారు. కాబట్టి నిజంగా వాళ్ళు చేసేటువంటి కృషి కానీ, అది ఇంటి పని అయినా కానీ లేకపోతే ఏదైనా కానీ వాళ్ళు చేసేటువంటి కృషి కానీ ఒక ఇది కానీ నిజంగా ఈ రోజు మనం అందరం హ్యాపీగా ఉండాలంటే ఇంట్లో ఒక ఆడది లేకపోయినట్టయితే ఎవరు కూడా హ్యాపీగా ఉండలేరు. నిజంగా గ్రేట్ సెల్యూట్ టు ద ఉమెన్, రియల్లీ దే ఆర్ ఫీల్ లైక్ అస్ సో ప్రౌడ్. బట్ ఇక్కడ ఏంటంటే ఆ ప్రాపర్టీ ఒకవేళ అంటే హిందూ సక్సెషన్ యాక్ట్ లో ఎలా ఉందంటే ఒకవేళ ఈ ప్రాపర్టీ నాదనుకోండి, ఒక ఫీమేల్ గా ఒక ప్రాపర్టీ నాదనుకోండి, నేను చనిపోయినాను, ఆ ప్రాపర్టీ ఎలా అవుతుంది? మళ్ళీ ఉన్నంత వరకు అయితే లిమిటెడ్ రైట్ ఉంది, చనిపోయిన తర్వాత ఎలా వస్తుంది మళ్ళీ? అప్పుడు ఎలా ఉందంటే మొగుడికి భర్తకి సెకండ్ పొజిషన్ ఇచ్చారు. ఇమ్మీడియట్లీ ఆడమే అంటే ఐ మీన్ స్త్రీ చనిపోగానే ఇమ్మీడియట్లీ భర్తకు రాదు ప్రాపర్టీ, ముందు వాళ్ళ పిల్లలకు వస్తుంది. పిల్లలు లేని పక్షంలో మాత్రమే భర్తకు వెళ్తుంది. హస్బెండ్ కూడా లేరు అప్పుడు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు వెళ్తుంది. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు, స్త్రీ వాళ్ళ తల్లిదండ్రులకు. వాళ్ళు కూడా లేరు అనుకోండి, అప్పుడు అబ్బాయి అంటే హస్బెండ్ వాళ్ళ తల్లిదండ్రులకు వెళ్తుంది. వాళ్ళది 4th పొజిషన్. కానీ ఫస్ట్ ప్రియారిటీ ఆల్వేస్ గివెన్ టు ది హర్ కిడ్. దే హ్యావ్ టు బి సక్సెస్, అంటే ఇన్హెరిటెన్స్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాపర్టీని ఎంజాయ్ చేయడానికి మాత్రమే, ఆమె చనిపోతే మాత్రమే ఇవి రైట్స్ వస్తాయి, లేకపోతే రావు. ఉండడానికి వాళ్ళు అది దాంట్లో మాత్రమే, అంటే దాన్ని అనుభవించడానికి మాత్రమే వాళ్ళకి రైట్స్ ఉంటాయి అంతే. లిమిటెడ్ ఏవైనా ఇంకా అలా వచ్చిన వాటి అన్నిటికీ లిమిటెడ్ వరకే వాళ్ళకి. ఇప్పుడు ఇంకొకటి మనం ఇలా కూడా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఏంటంటే ఆడవాళ్ళు కోర్టుకి వెళ్ళేసి పార్టీషన్స్ కుట్టేస్తున్నారు, అన్నదమ్ముల మధ్యన వేస్తున్నారు. వేసే క్రమంలో ఏంటంటే ఆ ప్రాపర్టీని కూడా స్త్రీధన్ ప్రాపర్టీ అంటారు. పార్టీషన్ ద్వారా సంక్రమించే ఆస్తి కూడా స్త్రీధన్ ప్రాపర్టీ కింద క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ తండ్రి ద్వారా ఏమైనా గిఫ్ట్ వచ్చింది అనుకోండి, ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ అ స్త్రీధన్ ప్రాపర్టీ. మళ్ళీ ఇప్పుడు మొగుడు పిల్లల మధ్యన గొడవలు జరుగుతూ ఉంటాయి చూడండి, మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మెయింటెనెన్స్ తీసుకున్న డబ్బులు కూడా స్త్రీధన్ ప్రాపర్టీ. లేకపోతే అన్నదమ్ముల ద్వారా ఏదైనా కోర్టు డిగ్రీ ద్వారా ఏదైనా పొంది ఉన్నారనుకోండి, ఇట్స్ ఆల్సో స్త్రీధన్ ప్రాపర్టీ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ కబ్జాలో నేనే ఉన్నా, మీరు ఉన్నారనుకోండి ఇదే కబ్జాలో లాంగ్ స్టాండింగ్ పొజిషన్ లో మీరే ఉన్నారు, బై అడ్వాన్స్ పొజిషన్ లో మీ యు ఆర్ బికమ్ ది ఓనర్, ఆ ప్రాపర్టీని కూడా స్త్రీధన్ ప్రాపర్టీ అండి. సో స్త్రీధన్ ప్రాపర్టీలో ఇన్ని వేరియేషన్స్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ప్రతిభ రాణి వర్సెస్ సూరజ్ కుమార్ లో ఇదే దీనికి ఒక సమగ్రమైనటువంటి సెక్షన్ 14 గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది సుప్రీంకోర్టు వారు. చాలా చక్కగా దాంట్లో అంటే అన్ని విషయాలు, స్త్రీధన్ ప్రాపర్టీ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా తను ఎంజాయ్ చేయగలుగుతుంది, తన యొక్క లిమిటెడ్ రైట్ ఏముంటుంది, ఆమె చనిపోయిన తర్వాత ఒకవేళ ఏ విధంగా అవుతుంది, ఇవన్నీ విషయాలు దాంట్లో పొందుపరచడం. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ.